So de Broglie waves, see, so what is de Broglie waves? De Broglie waves and de Broglie wavelength. See, light having both particle nature and wave nature. Light కి మనకి వేవ్ నేచర్ ఉంది యాజ్ వెల్ యాజ్ పార్టికల్ నేచర్. పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్ నేచర్. బోత్ నేచర్స్ ఆర్ దేర్. లైట్ అంటే వాట్ ఈస్ దట్? రేడియేషన్. లైట్ ఈజ్ నథింగ్ బట్ రేడియేషన్. ఈ రేడియేషన్ కి టూ నేచర్స్ ఉన్నప్పుడు ఈ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్ట్. రేడియేషన్ అనేది వాట్ ఈస్ దట్? ఎఫెక్ట్. అంటే ఎఫెక్ట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? రేడియేషన్ ఈజ్ ఎఫెక్ట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇప్పుడు లైట్ రావాలి అంటే, లైట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, లైట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కంపల్సరీ there is some source is there. Source means some what is that? It is the effect. Cause ఉండాలి. Cause. What is that cause? అసలు కాజ్ ఏంటి? కాజ్ అంటే ఏదన్నా బర్నింగ్, ఏదో ఒక మెటీరియల్ బర్నింగ్ అయితే లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మెటీరియల్ బర్న్ అవటం అంటే పార్టికల్స్ బర్న్ అవటం. సపోజ్ ఇప్పుడు సన్ నుంచి లైట్ వస్తుంది. సన్ నుంచి లైట్ వస్తుందంటే సన్ లో ఉండే పార్టికల్స్ ఏంటి? వాట్ ఆర్ ద పార్టికల్స్ ఆఫ్ ది సన్? హైడ్రోజన్స్, హీలియమ్స్ అన్ని ఫ్యూజ్ అయ్యి, దీస్ ఆర్ ఫ్యూజ్ అండ్ ఇట్ ప్రొడ్యూస్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫ్యూజ్ అయ్యి లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూజ్ అయ్యి లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హైడ్రోజన్స్, హీలియమ్స్ ఇవన్నీ ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అయ్యి బర్న్ అవుతూ ఉంటాయి. బర్న్ అయ్యి ఇక్కడ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీస్ హైడ్రోజన్స్, హీలియమ్స్ ఆర్ నథింగ్ బట్ పార్టికల్. పార్టికల్. ఆ పార్టికల్ కి దట్ ఈస్ మెటీరియల్ పార్టికల్. మెటీరియల్ పార్టికల్. మెటీరియల్ పార్టికల్. ఈ మెటీరియల్ పార్టికల్ బర్న్ అవటం వలన ఏమొస్తుంది? మనకి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ మెటీరియల్ పార్టికల్ బర్న్ అవ్వకపోతే మనకి లైట్ ప్రొడ్యూస్ కాదు. ఎక్కడైనా మనం ఒక మంట పెడుతున్నాము అంటే, ఒక ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే, ఏదో ఒక లాగ్స్ అంటే మనకి కట్టెలు అంటాం. ఈ కట్టెల్ని మండిస్తే ఆ కట్టెలు బర్న్ అవుతూ ఉండి మనకి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ కట్టెలు అంటే ఏంటి? దట్ ఈస్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ బర్న్ అవటం వలన మనకి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే బర్నింగ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ కాజ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది లైట్. మరి ఆ ప్రొడ్యూస్ అయిన లైట్ కి టూ నేచర్స్ ఉంటే, వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ ఉంటే, అంటే ఎఫెక్ట్ కి టూ నేచర్స్ ఉంటే, వాట్ అబౌట్ ద కాజ్? వై నాట్ కాజ్? ఇది డి బ్రోగ్లీ ఆర్గ్యుమెంట్. అసలు ఆ మెటీరియల్ పార్టికల్స్ బర్న్ అవటం వల్ల వచ్చిన రేడియేషన్స్ కి టూ నేచర్ ఉన్నప్పుడు, అది ఎఫెక్ట్ కే టూ నేచర్స్ ఉన్నప్పుడు, కాజ్ కి ఎందుకు ఉండదు? ఆ మెటీరియల్ పార్టికల్స్ కి ఎందుకు టూ నేచర్స్ ఉండవు అనేది అతని ఆర్గ్యుమెంట్. అతని ఆర్గ్యుమెంట్ అలా ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చాడు. సో వై నాట్ మెటీరియల్ పార్టికల్స్? టూ నేచర్స్ ఎందుకు? ఓన్లీ పార్టికల్స్ ఎందుకు? సో పార్టికల్ కూడా వేవ్ నేచర్ ఎందుకు ఉండవు అనేది ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చి, అండ్ he succeed. Yes, the material particles also having two natures, but they are in motion. మెటీరియల్ పార్టికల్స్ కూడా టూ నేచర్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే మోషన్ లో ఉన్నప్పుడు. అంటే మెటీరియల్ పార్టికల్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ కానీ, ఎనీ మూవింగ్ పార్టికల్, ఎలక్ట్రాన్ కానీ, ప్రోటాన్ కానీ, న్యూట్రాన్ కానీ, న్యూట్రాన్, న్యూట్రాన్ ఆర్ ఎనీ మూవింగ్ పార్టికల్, any moving particle, any moving particle.
ఎనీ మూవింగ్ పార్టికల్ మీన్స్ లైక్ బస్ మూవ్ అవుతుంది, లేకపోతే ట్రైన్ మూవ్ అవుతుంది, లేకపోతే క్రికెట్ బాల్ మూవ్ అవుతుంది, బాల్ ఈజ్ మూవింగ్, లేదా మన కార్ మూవింగ్, లేదా మనం మూవింగ్. సో ఎనీ మూవింగ్ పార్టికల్ మస్ట్ హ్యావింగ్ వేవ్ నేచర్ ఉంటుంది ఎనీ మూవింగ్ పార్టికల్. సో ఆల్ మూవింగ్ పార్టికల్స్ ప్రొడ్యూసెస్ వేవ్స్. సో ఆల్ మూవింగ్ పార్టికల్స్ ప్రొడ్యూసెస్ వేవ్స్. దట్ వేవ్స్ వి కాల్డ్ డీ బ్రూగ్లీ వేవ్స్. అలాంటి వేవ్స్ ని ఏమంటాం? డీ బ్రూగ్లీ వేవ్స్. అంటే ఇక్కడ లైట్ కి వాట్ ఈస్ దట్? లైట్ పార్టికల్ ని లైట్ పార్టికల్ ని మనం ఏమంటున్నాం? ఫోటాన్ అంటాం. లైట్ పార్టికల్ ని ఫోటాన్ అంటాం. పార్టికలే, దిస్ ఇస్ ద ఫోటాన్. మరి ఫోటాన్ కి వేవ్ లెంత్ చెప్తున్నాం మనం. సో E is equal to, what is that energy of the photon? E is equal to hc by lambda. E is equal to hc by lambda. Actually, you know that momentum of the photon. Momentum of the photon. P is equal to, what is that? Momentum of the photon is nothing but, లేకపోతే energy is equal to, E is equal to h nu అని చెప్తాం. E is equal to h nu. Nu is nothing but what is that? Frequency. Frequency is equal to c by lambda. అంటే యాక్చువల్గా v by lambda రాస్తాం. v అంటే వెలాసిటీ. దిస్ is equal to velocity. v by lambda. బట్ లైట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లైట్ అని, లేకపోతే వాట్ ఈస్ దట్, యూవి రేస్ అని, యూవి రేస్, గామా రేస్, IR, infrared rays. So these are all move with velocity of the light. తో మూవ్ అవుతూ ఉంటాయి. These are move with velocity of the light. So all are move with velocity of the light. Yes, V and C are same. Yes, here. అంటే నేనేం చెప్తున్నానంటే యాక్చువల్గా V is equal to h nu is equal to v by lambda. సో ఇవి గనక తీసుకుంటే లైట్ కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ, ఎక్స్ రేస్ కానీ, గామా రేస్ కానీ, IR రేస్ కానీ, సో దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ మూవ్ విత్ వెలాసిటీ ఆఫ్ ది లైట్. సో దట్ nu is equal to c by lambda. So that E is equal to hc by lambda. This we called energy of the photon. Energy of the photon. This is the energy of the photon. Right? That is the energy of the photon. And you know, E is equal to Einstein mass energy relation. E is equal to mc square. E is equal to mc square. E is equal to mc square. ఓకే, అరే వేవ్ లెంత్ ఏమవుతుందిరా? వేవ్ లెంత్ గ్రాడ్యువల్ గా మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది మీకు. అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ యూవి రేస్, నెక్స్ట్ విజిబుల్ లైట్, తర్వాత IR. సో ఇలా వేవ్ లెంత్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వేవ్ లెంత్. ఓకే, see that E is equal to mc square and momentum P is equal to mc. దీన్ని ఏం రాసుకోవచ్చు నేను? E is equal to mc into, what is that, c, mc into c. mc, E is equal to mc square. E is equal to mc square. Momentum is equal to what is that, m into c. ఇప్పుడు వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఇస్ దట్? వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు lambda is equal to hc by v here. hc by e. This is hc by E is equal to mc square. So this lambda is equal to h by mc. Lambda is equal to, what is that, h by mc. This is the wavelength of the photon. Wavelength of the photon. ఇది వేవ్ లెంత్ ఆఫ్ ది ఫోటాన్. మరి ఫోటాన్ కి వేవ్ లెంత్ అలా. సిమిలర్ గా ఆ మెటీరియల్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. ఎలక్ట్రాన్ కానీ, ప్రోటాన్ కానీ, న్యూట్రాన్ కానీ,
any moving particle or move with some velocity, that velocity v is not equal to c. C to vello. V is not equal to c. Having some mass. Mass is there. Electronic mass ఉంది, protonic mass ఉంది, deuteric mass ఉంది, neutron mass ఉంది. Any moving particle, suppose cricket ball is there, that having the mass, that is mass ఉంటుంది. So for this moving particles, the wavelength of the moving particles, lambda is equal to h by m v. This lambda is equal to h by p. This is the wavelength of the moving particle. The moving particles wavelength. This is a particle wavelength. Particle wavelength. Once the particle are in motion, particles motion లో ఉన్నప్పుడు, so the particle wavelength is h by p. Particle wavelength is h by p. Okay. CNA entra. V is equal to CNA అన్న once. So this is the particle wavelength h by p. So these wavelength is nothing but what is that? De Broglie wavelength. ఈ wavelength అని ఏమంటాం మనం? De Broglie wavelength. V is equal to C అంటే పార్టికల్స్ C తో వెళ్ళవరా? పార్టికల్స్ C తో వెళ్ళవు. పార్టికల్స్ wavelength velocity is less than velocity of light. Velocity of light తో మనం బస్ కానీ లేకపోతే క్రికెట్ బాల్ కానీ వెళ్ళవు కదా. So all the photons, all X-rays, what is that? Electromagnetic waves move with the velocity of the light. అందుకని ఫోటాన్కి అయితే మేము రాసుకోవచ్చు h by mc రాసుకోవచ్చు. h by mc. That is the photon, wavelength of the photon. But all moving particles, but not move with the velocity of the light. They are moving with some velocity. That velocity is less than the velocity of the light. V is not equal to c. So lambda is equal to h by mv. This is a de Broglie wavelength. De Broglie wavelength అంటే అది. That is the de Broglie wavelength. అంటే చూడండి, ఇప్పుడు ఈ de Broglie wavelength, de Broglie waves కి, సో నేనేం చెప్పొచ్చు? Any moving particle waves, therefore the wavelength of any moving particle, wavelength of any moving particle, lambda is equal to h by mv. h by mv. This is called de Broglie wave equation or de Broglie wavelength. This is called de Broglie wave equation or de Broglie wavelength. That is. సో ఇప్పుడు ఈ de Broglie wavelength మీద అప్లికేషన్స్ ఏంటి? What are the applications? Generally, this is the de Broglie wave equation or de Broglie wavelength. So lambda is equal to h by p. Lambda is equal to h by p. Or p is equal to, what is that? Momentum is equal to h by lambda. Momentum of any moving particle, h by lambda. ఇదే ఫార్ములా యాక్చువల్గా. దీంట్లో అప్లికేషన్స్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దట్? ఏంటి అప్లికేషన్? జనరల్గా చూడండి, మనకి కైనెటిక్ ఎనర్జీ. So Ke is equal to half mv square, and the kinetic energy is equal to
అంటే దీంట్లో ఏ విధంగా అడుగుతున్నారు? సో కైనెటిక్ ఎనర్జీ. Kinetic energy of moving particle. Kinetic energy of moving particle. Ke is equal to half mv square. So this is equal to half mv of mv square into m divided by m into m divided by m. Yeah. That is. So this is equal to half mv whole square by m. This is equal to half m means p square by m. So the kinetic energy is equal to p square by 3m. This is the kinetic energy. So kinetic energy ki momentum ki relation. This is. And here p square is equal to 2m ke. And p is equal to what is that? Root over 2m ke. ఇప్పుడు de Broglie wavelength. H by p. So lambda is equal to h by root over 2m ke. This is the de Broglie wavelength of the particle. ఆ పార్టికల్ కి de Broglie wavelength. ఇక్కడ ఏంటంటే సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే if the kinetic energy of the particle is increases by 44%, what is the percentage change in its de Broglie wavelength? The kinetic energy of the particle, the kinetic energy of the particle is increases by 44%. What is the percentage change in its de Broglie wavelength? De Broglie wavelength లో percentage change ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం. Suppose increases by 44%, then the percentage decrease in its de Broglie wavelength. The percentage decrease in its de Broglie wavelength. అంటే lambda is equal to h by root over 2m ke. And what is that? Lambda is inversely proportional to
root kinetic energy. Root kinetic energy. అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందంటే కంపల్సరీ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, నో డౌట్. ఇప్పుడు ఏం రాయొచ్చు నేను? లాంబ్డా 1 బై ఇట్ ఈస్ డిక్రీజెస్, లాంబ్డా 2 బై lambda 1 is equal to root over, this is lambda 2 by lambda 1, root over ke1 by ke2, అంతేగా, ke1 by ke2. ఇలా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ వాల్యూ యూ కన్సిడర్ 100 అండ్ ఫైనల్ ఏమవుతుంది 44%. 100 ప్లస్ 44 144. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లాంబ్డా 2 బై లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు root over ke1 is 100, but ke2 is 144. Like ke2 is 144. ke1 is 100, ke2 is 144. Yeah. ఇప్పుడు lambda 2 by lambda 1 is equal to 110 by 12. అరే చూడండి రా, ఇక్కడ యాక్చువల్ గా కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యింది అంటే వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుందంటే లాంబ్డా 2 ఇస్ మస్ట్ బి లెస్ దాన్ లాంబ్డా 1. అంటే వాట్ ఈస్ దట్? 1 మైనస్ లాంబ్డా 2 బై లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 10 by 12. అంటే దిస్ ఈజ్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 2 బై లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 12 minus 10 by 12. So this is the delta lambda by lambda is equal to what is that? 2 by 12. So 2 by 12 means what is it? 1 by 6. So percentage ante into 100. So this is the delta lambda by lambda into 100. And this is the percentage increase, percentage decrease in its wavelength. Kinetic energy ganaka increase అయితే 44%. So how much percent wavelength is decreases అంటే 100 by 6%. 100 by 6%. If the kinetic energy decreases by something, so the percentage increase in its wavelength. అనేది ఈ విధంగా చూసుకోవాలి. అంటే డిక్రీజెస్ అంటే సపోజ్ డిక్రీజెస్ బై 19% అనేది, డిక్రీజెస్ బై 19% అంటే ke1 is equal to 100, ke2 is equal to 100 minus 19. 100 minus 19 అంటే ఎంత? 81. అంతేగా, 100 minus 19 దట్ ఈస్ 81. 81 ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ 100 తీసుకుంటాం, ఇక్కడ 81 తీసుకుంటాం, ఇక్కడ 100 by 81 అంటే ఎంత అవుతుంది? 10 by 9. 10 by 9. ఇప్పుడు ఇది డిక్రీజ్ అయింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది. లాంబ్డా 2 ఇస్ మోర్ దాన్ లాంబ్డా 1, అప్పుడు -1 రాస్తాం. అంటే 10 by 9 -1. 10 by 9 -1 అంటే 1 by 9. 1 by 9. అలా పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అడిగినప్పుడు wavelength లో kinetic energy increase or decrease ఇచ్చి the percentage increase or decrease in its wavelength అడిగినప్పుడు ఎలా చేయాలి, రైట్? ఓకే, ఇంకా దీంట్లో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, డి బ్రోగ్లీ వేవ్లెంత్, హౌ టు ఆస్క్ ద క్వశ్చన్ ద డి బ్రోగ్లీ వేవ్లెంత్. చూడండి, కంప్లీటెడా? నోట్ చేసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్. తీసుకున్నారా స్క్రీన్ షాట్? చూడు, సో we know that energy of the photon, energy of photon
E is equal to hc by lambda photon. Kinetic energy of particle, kinetic energy of a particle. So kinetic energy of the particle Ke is equal to half m v square, half m v square. అరే చూడండి రా, this kinetic energy of the particle is equal to, I have to write that half mv into v రాయొచ్చు. అప్పుడు నేనే రాయొచ్చు హాఫ్ ఎంవిని పి రాయొచ్చు, పి ఇంటూ వి. పి అంటే మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్, momentum of particle. So you know the momentum of the particle, you know lambda is equal to h by p. అంటే p is equal to h by lambda. ఇక్కడ lambda అంటే lambda, what is that? Particle, not a photon, particle. అంటే this is equal to half momentum ని h by lambda particle రాస్తాం, lambda particle into v. This is the kinetic energy. See, if the energy of the photon and energy of kinetic energy of the particles are equal, suppose question ఎలా ఉంటుంది, if energy of photon and the kinetic energy of particle are equal, then అంటే ఇది ఈక్వల్ అయితే this is equation number 1, this is equation number 2. ఇది v, velocity of the particle. v అంటే velocity of particle. సో velocity of the particle. అప్పుడు ఏం రాయొచ్చు, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ hc by lambda photon is equal to 1 by 2 hv by lambda particle. So this h and h is cancelled. Suppose here I have to write that lambda particle, the ratio of lambda particle by lambda photon అంటారు, lambda particle by lambda photon. So lambda particle by lambda photon is equal to v by 2c. The lambda particle by lambda photon is equal to v by 2c. So number of times అడిగిన question, lambda particle by lambda photon is equal to v by 2c. This is right. The lambda particle by lambda photon is equal to v by 2c. Number of times అడిగిన question. So the kinetic energy, అంటే if the energy of the photon and the kinetic energy of the particle are equal, then the ratio of particle wavelength and photon wavelength, the ratio of the particle wavelength and the photon wavelength, so v by 2c, that is completed. Completed. Yes. ఇప్పుడు చూడండి అమ్మా, suppose here
if energy of photon and kinetic energy of particle are equal and it is e రెండు ఈక్వల్ అది దేంతో డినోట్ చేస్తున్నాడు ఈ దెన్ ఏంటి అంటే యు నో దట్ హియర్ ఈ ఇస్ ఈక్వల్ ఫోటాన్ కనుక తీసుకుంటే మనం ఫోటాన్ తీసుకుంటే ఫోటాన్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈ ఇస్ ఈక్వల్ టు hc by lambda photon. అదే పార్టికల్ తీసుకుంటే పార్టికల్ ఇక్కడ లాంబ్డా ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ hc by e. Particle lambda particle is equal to h by root over 2m ke. Given kinetic energy also equal to e. కైనెటిక్ ఎనర్జీని కూడా ఈ అనే ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నేనేం రాయాలి అంటే కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఆర్ ఈక్వల్ అండ్ ఈజ్ ఈ అంటున్నాడు అండ్ ఇట్ ఈజ్ ఈ అంటే అప్పుడు లాంబ్డా పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు h by root over 2m e. 2m e. రైట్ సో ఇప్పుడు లాంబ్డా పార్టికల్ బై లాంబ్డా ఫోటాన్ లాంబ్డా పార్టికల్ బై లాంబ్డా ఫోటాన్ అని అన్నాడు. లాంబ్డా పార్టికల్ బై లాంబ్డా ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్ లాంబ్డా పార్టికల్ బై లాంబ్డా ఫోటాన్ అంటే దిస్ ఈజ్ hc by e and by this one by root over 2m e by h. So this h and h is cancelled. This is equal to c by c into root over 2m e by e square. This one and this one is cancelled. Okay. So this is cancelled. Lambda particle by lambda photon is equal to c into root over 2m by e, or lambda photon by lambda particle is equal to root e by 2m, it is 1 by c. So this lambda photon by lambda particle is directly proportional to e to the power of 1 by c. It's directly proportional to what is it? E to the power of 1 by c. E by ఎక్కడరా e by ఎక్కడ రివర్స్ లో రాస్తాను పార్టికల్ ఓకే ఓకే రైట్ రైట్
ఫస్ట్ పార్టికల్ కదా, h బై ఇంటూ అంతేగా e బై h. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇస్ క్యాన్సిల్. అప్పుడు 1/c రూట్ ఓవర్ e స్క్వేర్ బై 2mv. So this is the lambda particle by photon is equal to 1/c root e by 2m. And this is a lambda particle by lambda photon is directly proportional to e to the power of 1 by e to the power of 1 by 2. ఇది కూడా అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. రైట్, ఓకేనా? కంప్లీటెడా? ఎస్, కంప్లీటెడ్. Yes. So the next one, see the next one. Concerned. Suppose a body is projected from top of tower with a velocity u horizontally. ఈ బాడీని ఇలా ప్రొజెక్ట్ చేసాం హారిజెంటల్ గా ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్. So it is projected like this with a velocity u. It takes what is that parabolic part. Body అంటే పార్టికల్ ఏగా. Suppose at this place, what is the velocity? Horizontal velocity is this one. This is the horizontal velocity. U does not change. At this place also, the horizontal velocity does not change. Horizontal velocity does not change. But the vertical component of the velocity changes. The vertical component of the velocity changes. Suppose this is the velocity. What is it? This is the velocity at this place. This is v1. It makes an angle theta 1. Suppose. అంటే u is equal to what is that to v1 cos theta 1. v1 cos theta 1.
ఇక్కడ వెలాసిటీ ఏమంటున్నాను, దిస్ ఈజ్ v2. It is not changed, that is u only horizontal direction. This is theta 2 and u is equal to v2 cos theta 2. At this place, the de Broglie wavelength is lambda 1. At this place, the de Broglie wavelength is lambda 2. ఆ ప్లేస్ దగ్గర de Broglie wavelength lambda 1 అంటున్నా, ఈ ప్లేస్ దగ్గర de Broglie wavelength lambda 2. మరి lambda 1 is equal to what is that, h by mv1. Lambda 2 is equal to what is that, h by mv2. h by mv2. ఇప్పుడు రేషియో ఆఫ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, దట్ రేషియో ఆఫ్ de Broglie wavelength, రేషియో ఆఫ్ de Broglie wavelength, ratio of the de Broglie wavelengths at two places as shown in figure. Ratio of the de Broglie wavelengths at two places as shown in the figure. And what is that, lambda 1 by lambda 2 is equal to h by mv1 into mv2 by h. And this is cancelled, this and this is cancelled. It is equal to v2 by v1 is lambda 1 by lambda 2. And actually, what is that? Here u is equal to v1 cos theta 1. U is equal to v1 cos theta 1 means u is equal to v1 cos theta 1. From this here, v1 is equal to u by cos theta 1 and u is equal to what is that, v2 cos theta 2 and v2 is equal to what is that, u by cos theta 2 here like this. So lambda 1 by lambda 2 is equal to v2 by v1 అంటే u by cos theta 1 into it is v1 cos cos theta lambda 1 v2 cos theta 2 divided by this is cos theta 1 divided by u cancel. So this lambda 1 by lambda 2 is equal to cos theta 1 by cos theta 2. This is the de Broglie wavelength at two different places. The two different places లో de Broglie wavelength. Lambda 1 by lambda 2 is equal to cos theta 1 by cos theta. Right? Yes, completed. Complete అయిందా? ఏమో కంప్లీట్ అయిందా? అది చూడండి. De Broglie wavelength of charged particles accelerated through a potential difference. V through a potential difference V.
So already we know that lambda is equal to h by root over 2m ke kinetic energy, 2m ke. So we know that kinetic energy is equal to E into V కదా, charge into potential, వర్క్ డనే కదా, charge into potential, లేకపోతే Q into V రాస్తా. The different bodies కనుక తీసుకుంటే we can write that Q into VQ, V into Q. This is the kinetic energy of charged particle, kinetic energy of charged particle. So that lambda is equal to h by root over 2m ke. Ke means VQ. This is the de Broglie wavelength of any charged particle accelerated through a potential difference V. Accelerated through a potential difference V. Suppose if you consider that electron, so electron is there. For this electron, the mass of the electron is, what is that, 9.1 into 10 power minus 31 kg, and the charge of the electron is E, that is equal to 1.6 into 10 power minus 19 coulomb. And you know that there is a Planck's constant H is equal to 6.625 into 10 power minus 34 joule second. ఇప్పుడు ఈ electron is accelerated through a potential difference V. Electron is accelerated. Electron is a charged particle. So particle is in motion, whether it is electron, proton, neutron, neutron, whatever it is. Whether it is in motion, మోషన్లో ఉంటే ఆల్ఫా పార్టికల్ కానీ ఏదైనా సరే మోషన్లో ఉంటే దానికి ఏముంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. సో దిస్ వేవ్ లెంత్ లాంబ్డా ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఇస్ దట్, 6.625 into 10 power minus 34 by, what is it, 2 into m. m అంటే 9.1, అంటే 9 into 10 power minus 31 into V into charge is 1.6 into 10 power minus 19. Lambda electron, (34 by) ఇప్పుడు చూడు, this is, so 2 into 9 into 2 into 9 into 1.6 is equal to how much? 2 into 9 into 1.6. 2 into 9 into 1.6 is equal to 14.4 into, this is root over 10 power minus 31 minus 19. And then the 40, 50 minus 50 into V. So root 114.4 is equal to how much? 14.4 root 3.79. This is 6.625
into 10 power minus 34 by this is root 3.79 into 10 power minus 50 into root v. సో ఇప్పుడు చూడండి 6.625 divided by 3.79 like this. 3.79. 6.625, 3.79. Right? 1.74. అది యాంగ్స్ట్రామ్స్ లో తీసుకుంటే వాట్ ఈస్ దట్ యాంగ్స్ట్రామ్స్ లో తీసుకుంటే మనకి దిస్ ఈజ్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 12.27 by root v angstroms కదా వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 12.27 into 27 by root v angstroms 1.27 angstroms లో వస్తుంది angstroms h by root over 2m KE so VQ Q అంటే charge of the electron 1.6 into 10 power minus 19 so this is 14.4 root 3.794 6.625 1.76 wavelength of the electron is actually the de Broglie wavelength of the electron is when ఒకసారి చూడండి it's 9.31 9.1 into 10 power minus 31 so lambda must be in angstrom lambda దేంట్లో రావాలి angstroms లో రావాలి angstroms లో వస్తే lambda so then value ఎంత ఉంటుందంటే 1.2 something 1.27 by root v angstrom లేకపోతే ఇలా ఉంచేయండి ఇలా ఉంచేసి so this is already 1.27 root v root v angstroms అలా వస్తుంది 1.27 by root v angstroms వస్తుంది చూడండి ఒకసారి అవి క్యాలిక్యులేట్ చేయండి ఎక్కడో మిస్టేక్ చేసిందని క్యాలిక్యులేట్ చేయండి సో దిస్ ఈజ్ యాక్చువల్లీ చార్జ్డ్ పార్టికల్ కనుక వెళ్తే అయితే హెచ్ బై వాట్ ఈస్ దట్ రూట్ ఓవర్ 2m వీక్ ఇది చార్జ్డ్ పార్టికల్ అదే అన్చార్జ్డ్ పార్టికల్ అనుకో అన్చార్జ్డ్ పార్టికల్ అయితే కంపల్సరీ వాట్ ఈస్ దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై root over 2m KE. This is for uncharged particle. Uncharged particle is lambda is equal to h by root over 2m KE. That is for uncharged particle. ఈ చార్జ్డ్ పార్టికల్ కి ఆ మాస్ చార్జ్ ఇచ్చినప్పుడు సో లాంబ్డా అంటే ఇప్పుడు మనం అన్ని తీసుకుంటాం కాబట్టి లాంబ్డా మనకి ఇప్పుడు మీటర్స్ లో వస్తుంది మీటర్స్ ని యాంగ్స్ట్రామ్స్ లో మార్చుకోవచ్చుగా lambda electron వస్తుందంట lambda electron is equal to so 12.27 by root v angstrom root v angstroms that is ఇది ఎలక్ట్రాన్స్ అలా అన్నిటికీ కనుక్కోవచ్చు రైట్ ఇది de Broglie వేవ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం de Broglie వేవ్ లెంత్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ ఇంకా మనకి de Broglie వేవ్స్ లో ఏమన్నా ఒకసారి నోట్ చేసుకోండి
ఇంక మనకి డి బ్రోగ్లీ వేవ్స్ అంటే టెర్మినల్ వెలాసిటీ అని terminal velocity. So terminal velocity is equal to terminal velocity. అంటే ఒక బాడీని విస్కస్ ఫ్లూయిడ్ లో డ్రాప్ చేసినప్పుడు after traveling some distance it acquires a terminal velocity. That velocity is v. So this terminal velocity is equal to how much? Actually viscous fluid అంటే weight is acting downward, force of buoyancy is acting upward, and viscous force also acting upward. So the motion is like this. This is the rate. అంటే FV plus FB is equal to viscous force plus force of buoyancy is equal to what is the rate? So viscous force అంటే ఏంటి 65 eta r Vt Stokes law 65 eta r Vt plus force of buoyancy. Force of buoyancy అంటే volume into density of the liquid into G is equal to this is volume into density of the body into G. So 65 eta r Vt is equal to V dB minus dl into G. This is dB minus dl into G. ఇదేం రాస్తామమ్మా మనం ఇక్కడ V is equal to volume. Volume అంటే 4/3 pi r cube into dB minus dl into G is equal to 6 pi eta r Vt. So this r and this one is cancelled. It is a square, and this 6 3 times, and it is 2 times, and this 5 and 5 is cancelled. So terminal velocity is equal to 2/9 r square G into dB minus dl by eta. అంటే here terminal velocity is directly proportional to r square. Terminal velocity is directly proportional to r square. So terminal velocity is directly proportional to r square. And ఇప్పుడు de Broglie wavelength at two different places. Terminal velocity v1 and the terminal velocity v2 at two different places. So what is the de Broglie wavelength? So what is the de Broglie wavelength? అంటే so we can write that here. So de Broglie wavelength for lambda 1 is equal to h by mv1. So lambda 2 is equal to h by mv2. So this is lambda 1 by lambda 2 is equal to lambda 1 by lambda 2 is equal to ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి ఇక్కడ సో lambda 1 by lambda 2 is equal to h by mv1 అంటే యాక్చువల్గా టెర్మినల్ వెలాసిటీ de Broglie wavelength కి ఇంకా ఎలా రాయొచ్చు అంటే see de Broglie wavelength is lambda is equal to h by mv కదా మరి మాస్ మార్చాలిగా నేను ఇక్కడ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రేడియస్ రాయాలి అంటే 4/3 pi r cube into v. ఈ 4/3 pi r cube h constant. Lambda is inversely proportional to r cube v. But v is directly proportional to r square. So v is directly proportional to r square కాబట్టి lambda is inversely proportional to r cube into r square. So this lambda is inversely proportional to r to the power of 5. R to the power of 5. So the ratio of the de Broglie wavelength lambda 1 by lambda 2 is equal to r2 by r1 whole to the power of 5. This is a ratio of the de Broglie wavelength r2 by r1 whole to the power of 5. And here there is r, v is directly proportional to r square, and r is directly proportional to what is that v to the power of 1/2. And ఇప్పుడు in terms of velocities లో రాసుకోవాలంటే lambda 1 by lambda 2 is equal to r2 by r1 is nothing but r2 by r1 is nothing but here v1 v2 by
V1 whole to the power of 1 by 2 whole to the power of 5. So this is the lambda 1 by lambda 2 is equal to, so V1 by V2 whole to the power of 5. These are the ratio of the de Broglie valence. So when the body is dropped into the viscous fluid, body viscous fluid లో డ్రాప్ చేస్తే that is the ratio of the de Broglie. ఓకే అమ్మా, రోజు ఆకాశాన్ని చేసి మీకు వర్క్ పెడతాను.